శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు చాలా చాలా జాగ్రత్త. ఆధునిక కాలంలో అందరూ కూడా కష్టపడేది దేనికోసమండి? ధనం కోసమే. అయితే కుంభరాశి వారి జాతకులు మీ కష్టం అంతా కూడా వృధాగా పోబోతూ ఉన్నది. మీరు సంపాదించిన సంపదను పోగొట్టుకుంటారో అది కూడాను రేపటి రోజున మీ యొక్క సంపాదన అంతా కూడాను వృధాగా పోతుంది. మీ డబ్బులు పోతాయి, తస్మాత్ జాగ్రత్త. జ్యోతిష పండితులు సైతం ఈ విషయం గురించి మిమ్మల్ని తప్పక హెచ్చరిస్తున్నారు. నిర్లక్ష్యం వహించకుండా అసలు ఏం జరగబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీ ప్రయత్నం మీరు చేస్తే గనక ఖచ్చితంగా భగవంతుని అనుగ్రహం మీపై పుష్కలంగా ఉంటుంది. అయితే ఈ రోజున ఈ దేవత ఆరాధన మీకు ఎంతగానో మేలు కలగ చేస్తుంది. ఇలా చేయడం రీత్యా రాబోతున్నటువంటి ఇబ్బంది పరిస్థితి నుండి తప్పక బయటపడతారు. అయితే అసలు ఎలా ఉండబోతుంది? రేపటి రోజున కుంభరాశి వారి జాతకులు ఏ విధమైనటువంటి ఫలితాలు అయితే పొందుకోబోతున్నారో, ఎటువంటి గడ్డు పరిస్థితులు మీకు తారసపడతాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యమే చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. అయితే కుంభరాశి వారి జాతకులు మీకు అన్నింటా కూడాను ఆశాజనకంగానే ఉంటుంది. కెరియర్ పరంగా కావచ్చు, వృత్తి పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, మీకు అందరికీ కూడాను ఆశాభావానికి తగ్గ అవకాశాలు అయితే లభించబోతూ ఉన్నాయి. అద్భుతవంతమైనటువంటి అవకాశాలు కూడా మీ చేతుల్లో ఉన్నాయి. అయితే ఆ అవకాశాలు అందిపుచ్చుకొని ముందుకు సాగడం మాత్రము మీ వంతని చెప్పాలి. అలాగే మీ యొక్క ధైర్య సాహసాలు మీరు ప్రతిబింబించేలాగా మీ యొక్క ప్రయత్నాలు చేస్తే గనక విజయం తప్పక మిమ్మల్ని వరిస్తుంది. అంతేకాకుండా మీకు చెప్పాల్సిన ఇంకొక విషయం ఏమిటంటే, కెరియర్ అభివృద్ధి చెందే పనులు చేస్తారో, అందరి ముందు ప్రశంసించగల పనులు మీరు చేస్తే గనక తప్పనిసరిగా అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అయితే బుద్ధి బలంతో విజయాన్ని సాధించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఇలా చేస్తే గనక చాలా వరకు కూడా ధన వృద్ధి కలగబోతుంది. అయితే ఈ రాశి జాతకులకు అయితే గనక రేపటి రోజున ఆకస్మిక ధన లాభం అయితే కలగబోతూ ఉన్నది. మీ యొక్క పూర్వీకుల ఆస్తి కావచ్చు, లేదా గతంలో పెట్టిన పెట్టుబడుల తాలూకా మీకు వస్తున్నటువంటి లాభం కూడా కావచ్చును, లేదా ఉద్యోగంలో మీకు వస్తున్న ఇంక్రిమెంట్ కావచ్చును, బోనస్ కావచ్చును, లేకపోతే మీ యొక్క జీవిత భాగస్వామి తరపున వస్తున్నటువంటి పుట్టింటి ఆస్తి కావచ్చును. ఏ రూపంలో అయినా కూడాను మీ ఇంట ధన ద్వారాలు తెరుచుకొని ధనం మీ ఇంట పోగుబడుతుంది. కోటీశ్వరులు అయిపోతారు అని కూడా చెప్పవచ్చును. ఎందుకంటే ధనం ఇబ్బడి ముబ్బడిగా మీ జీవితంలోకి రాబోతూ ఉన్నది. అయితే ఎంత ధనం సంపాదించినా ఏం లాభం చెప్పండి? ఈ రాశి జాతకులకు కొన్ని రకాల గడ్డు పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మీ డబ్బులు పోగొట్టుకుంటారు. ఇలాగే జరుగుతుంది. డబ్బు పోతుంది, ధనం వృధాగా అయిపోతుంది. తస్మాత్ జాగ్రత్త. ధనం ఉంది కదా అని చెప్పి వృధాగా ఖర్చులు చేసే ప్రయత్నం కూడా అస్సలు చేయతో. లక్ష్మీదేవికి చాలా కోపం వస్తుంది. లక్ష్మీదేవి చెంచల స్వభావం కలిగినది. ఎక్కడా ఒక చోట స్థిరంగా ఉండదు. అమ్మవారికి కోపం వస్తే గనక ఆ ఇంటి నుండి వచ్చినట్లే వెళ్లిపోతుంది. త్వరితగతిన అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అప్పుడు దరిద్ర దేవత మీ ఇంట్లో ఆసీనురాలై కూర్చొని ఉంటుంది. అయితే ఈ రోజున మీరు చేసే తప్పిదాల వలనే డబ్బులను పోగొట్టుకోబోతూ ఉన్నారు. 1కి 10 సార్లు ఆలోచించి ప్రతి విషయంలో కూడాను తగు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అత్యుత్సాహాన్ని ఏ విషయంలో ప్రదర్శించొద్దు. ముఖ్యంగా ధనం విషయంలో ప్రదర్శించొద్దు. ఈ రోజున ఆన్లైన్ బెట్టింగ్స్ కావచ్చు, లేకపోతే గనక లోన్ యాప్స్ కావచ్చు, వాటి ద్వారా మీరు ధనాన్ని తీసుకుంటారు.
ఈ రోజున ఆన్లైన్ యాప్స్ రీత్యా కావచ్చు, లేకపోతే సైబర్ నేరాల వలన కావచ్చు, మీరు డబ్బును పోగొట్టుకుంటారు. వీటి విషయంలో అప్రమత్తంగా ఉండండి. మీ యొక్క నిర్లక్ష్యమే ఇందుకు గల మూల కారణం అవుతుంది అని చెప్పక తప్పదు. కష్టపడి సంపాదించిన ధనమంతా కూడా ఈ విధంగానే వృధాగా అయిపోతుంది. బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది. మీరు ధనం వచ్చింది అని సంతోషపడేలోపే ఇలా జరిగిపోతుంది. కావున మీరు అన్నింటా అప్రమత్తంగా ఉండండి. ఏ విధమైన లావాదేవీలు చెయ్యొద్దు. ముఖ్యంగా ఆన్లైన్ వెబ్సైట్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడైనా ఎవరైనా సరే ధనం మీకు వస్తుంది, ఊరికే అంత ధనం వస్తుంది, ఇంత ధనం వస్తుంది అని చెప్పే ప్రకటనల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ధనం ఎప్పుడూ కూడాను ఎవ్వరూ కూడాను ఊరికే ఇవ్వరండి. అది మోసము. దాని వెనుక ఎన్నో కుతంత్రాలు దాగి ఉంటాయి. మీరు ముందుగానే అవేర్నెస్ తెచ్చుకోవాలి. లేకపోతే గనక మీకు ఎరవేస్తారు. తత్ఫలితంగా మీ దగ్గర ఉన్న ధనం మొత్తం కూడాను వారు మీ దగ్గర లాక్కునే ప్రయత్నం చేస్తారు. ఈ రోజున ఇటువంటి పరిస్థితులు అయితే మీకు కానవస్తున్నాయి. కావున అన్నింటా మీరే జాగ్రత్తగా ఉండాలి. మోసపోవడం అనేదే పెద్ద తప్పండి. మోసం చేయడం అనేది ఇప్పటి ఆధునిక యుగంలో అందరూ చేస్తున్నారు. కానీ మోసపోకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రోజున ఇలా డబ్బులు పోగొట్టుకోవడం రీత్యా కుటుంబంలో కూడాను చాలా సంఘర్షణలు జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులకు మీకు మధ్యన చాలా వరకు కూడా గొడవ జరుగుతుంది. మీరు కూడాను ఆకస్మిక కోపం తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. నానా విధమైన మాటలతో వారిని దూషించే ప్రయత్నం కూడా చేస్తారు. తప్పు చేసింది మీరు, శిక్ష వారికి అన్నట్లుగా అయిపోతుంది. ముందుగానే మీరు జాగ్రత్త పడితే గనక ఇది అంతా జరగకుండా ఇటువంటి పరిస్థితుల నుంచి మిమ్మల్ని మీరే బయట పడవేసుకున్న వారు అవుతారు. మీరు ఉదయాన్నే పూజ గదిలోకి వెళ్ళండి. లక్ష్మీదేవి అమ్మవారి పటం ముందు నిలబడండి. అక్కడ అమ్మవారికి మోకాళ్లతో నమస్కరించి మీ యొక్క పూజ పూర్తి చేసుకోండి. ఆ తర్వాత ఎరుపు రంగు పుష్పాలతో దుర్గాదేవి అమ్మవారిని పూజించుకోండి. అదే విధముగా తెలుపు రంగు పుష్పాలతో లక్ష్మీదేవి అమ్మవారిని పూజించండి. మీ ఇంట సఖ్యత ఉండాలని, గొడవలు జరగకూడదని, ధన లాభం అనేది కలగాలని, ధన నష్టం కలగకూడదని, రాబోయే చెడు పరిస్థితుల నుంచి నన్ను బయటపడే తల్లి అంటూ మీరు నమ్మకంతో, విశ్వాసంతో అమ్మవారిని వేడుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడాను మనం భగవంతుణ్ణి స్మరించుకుని పూజించుకుంటున్నప్పుడు నెగటివ్ గా ఉండకూడదు. ఒక పని జరుగుతుంది అంటే జరుగుతుంది అని నమ్మాలి. అలా కాకుండా జరుగుతుందో లేదో అంటూ అనుమానంగా అయితే ఈ విధంగా చేయొద్దు. మీ సందేహాలు అన్ని కట్టి పెట్టేయండి. మీరు ఎంత కష్టపడి సంపాదించినా కూడాను ఆ యొక్క సంపాదన వృధాగా ఖర్చు అయిపోతే జీవితంలో స్థిరత్వం అనేది కలగదండి. కావున ఏమిటంటే గనక జరగబోయే పొరపాట్లను భగవంతుని ముందు మీ యొక్క తప్పిదాలు ఒప్పుకొని ఆ యొక్క పొరపాట్లు జరగకుండా బయటపడేయి తల్లి అని చెప్పి మీరు నమ్మకంతో ప్రార్థన చేసుకోండి. అప్పుడు అంతా మంచి కలుగుతుంది. ఈ రోజున అన్నింటా కూడాను జాగ్రత్తగా ఉంటే గనక మీ యొక్క సమస్యల సుడిగుండాల నుండి భగవంతుడే బయటపడేస్తాడు. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.